హే హాయ్. అంత బాగాలేదు. అందరూ బాగున్నారా? ఇంకా తిన్నారు లేదా కనుక్కో. అబ్బా, ఎడిటర్ గారు ఒకరు. అయినా అది మరి ఓల్డ్ స్టైల్లో ఉందిలే. గుడ్ మార్నింగ్. అంటే అందరూ ఈ వీడియోలు పొద్దున మాత్రమే చూడాలంటావు. అబ్బా, మొదటి వీడియోనే అన్నీ దెబ్బలు తడికలా. సరేలే, దేవుడి మీదే ఐడియా. తెలుగు రాని తెలుగు హీరోయిన్ ఫాలో అయిపోతా. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం గారి శుభాకాంక్షలు. సినిమా 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 మన తెలుగు వాళ్ళ ఊపిరి. తెలుగు వాళ్ళను కట్టు బానిసలు చేసింది ఏమన్నా ఉందంటే అది సినిమానే. అలాంటి సినిమాలో ఎన్నో కథలు, వాటిని నడిపించే ఎన్నో కథనాలు. లాగ్ ఎడిటర్ గారు, కానీ సినిమా అనేది కేవలం చూసేయాలి అనే విషయం కాదు, అనుభవించాలనేది మా నమ్మకం. మన ఛానల్లో మీరు సినిమా రివ్యూస్, అనాలిసిస్, రికమెండేషన్స్, ఇంకా ఇంట్రెస్టింగ్ ఫిలిం కంటెంట్ చూడబోతున్నారు. ఒక కథ వెనుక కథనం, అది ఎలా ఉంటే మన అనుభూతి ఎలా మారుతుందో తెలుసుకోవాలంటే వెల్కమ్ టు అవర్ ఛానల్ కథనం. ఇలా కాదు, కానీ మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఇంట్లోనే ఇవన్నీ అవసరమా? అవును, అవసరం. మీరు ఆగండి ఎడిటర్ గారు, ఊరికే. సినిమా అనేది కేవలం ఒక కథ చెప్పే మాధ్యమం కాదు. ఏలేయడానికి వచ్చినా నేనే వెళ్తూ ఉంటాను, నన్ను చూసి పీక్కుంటూ ఉన్నాడు. ఒక మంచి కథను ఎలా చెప్పాలో చూపించే కళ. ఒకే కథని వేరే విధంగా చెప్తే అనుభూతి మారిపోతుందా? అదే కథ కానీ భావన వేరుగా అనిపించిందా? దానికి కారణం కథనం. ఒక సినిమా కథ ఎంత గొప్పగా ఉన్నా దాన్ని తెరపై ఎలా చెప్పారనే దానిపైనే మన అనుభూతి ఆధారపడి ఉంటుంది. అందుకే మన ఛానల్ కథనంలో మనం సినిమాలను కేవలం కథగా కాకుండా కథనంగా చూడబోతున్నాం. నేను టెలివిజన్ ఇస్తున్నాం, ఎన్ని వీడియోలు చేస్తామో ఏమో. వెయిట్, మా వీడియోస్ చూసి మాట్లాడండి. ఓహో, వారానికి 2 వీడియోస్తో మీ ముందుకు వస్తున్నాం. ఆహా. సరే, చాలా మాట్లాడేశా. లాస్ట్కి ఒక చిన్న మాట. కథ అదే, కథనం కొత్త. చిటికలే